మాట్లాడతారు, వారు ఎప్పుడూ సహాయం చేయరు, ఏ విధంగా ఆదుకోరు, అసలు పట్టించుకోరు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే అసలు ఏమాత్రం కూడా మర్యాద, ఏదో పై మాటలు మాట్లాడుతూ ఉంటే వాళ్ళు అంటున్న మాటలు ఏంటంటే, మనం కూడా కొన్నిసార్లు ఇద్దరు దొంగల మధ్య యేసు ప్రభులాగా ఉంటాం, కొన్నిసార్లు ఉండమా, కొన్నిసార్లు ఉంటాం. అయితే ఇక్కడ ప్రభు ఏమంటున్నాడంటే, మీకు చిన్న మాట చెప్పనా, ఇప్పుడు ఎడమవైపున దొంగ, కుడివైపున దొంగ, వీరిద్దరు కూడా బందిపోడు దొంగలు. ఎవరై ఉన్నారు? వీరు యూదులై ఉన్నారు. ఇంకా చెప్పాలంటే వీరేమనుకుంటారంటే, దొంగ మేము ఎందుకు దొంగతనం చేశామంటే, మేము ధనవంతుల దగ్గర దోచుకొని, ఇద్దరు దొంగలు ఏమంటారంటే, మేము ధనవంతుల దగ్గర దోచుకొని పేదవారికి పంచి పెడతాం అంటారు. అవునా కాదా? వీళ్ళు ఇది లోకపరమైన నీతి. ఇది అసలు దొంగతనమే తప్పంటే వీళ్ళు ఏమంటారు? గొప్పోళ్ళ దగ్గర, ధనవంతుల దగ్గర, దుర్మార్గుల దగ్గర, అవినీతి పరుల దగ్గర, మోసగాళ్ళ దగ్గర డబ్బు దొంగతనం చేసి అది కూటికి లేని వాళ్ళకి ఇస్తున్నాం కాబట్టి మేము మంచి దొంగలం, చెడ్డ దొంగలము కాదు అంటారు. అయితే ఇక్కడ మనం గమనించుకుంటే దేవుని బిడ్డలారా, మనం గమనించుకుంటే ఎడమవైపు దొంగ సెస్టాస్ లేక గెస్టాస్ అనే మాట వ్రాయబడింది. ఏంటమ్మా? ఎడమవైపున దొంగ పేరు ఏంటంటే సెస్టాస్ లేక గెస్టాస్. ఈయన ఎటువంటి వాడంటే దేవుని బిడ్డలారా, శిలా హృదయం కలిగిన వాడు. ఎవరమ్మా ఎడమవైపున దొంగ? అంటే ఎవరు కన్నీరు గార్చినా, ఎవరు అనారోగ్యంతో బాధపడుతున్నా, ఎవరు ఆకలి కేకలతో ఉన్నా కూడా, ఎవరు ఎండలో ఎండుతున్నా కూడా వీరి హృదయం ఎలా ఉంటుందంటే రాతి గుండెగా ఉంటారు. వీరు కల్లారా చూస్తారు కానీ చీమ కుట్టినట్టు కూడా ఎవరి పాటలు వాళ్ళే, ఎవరి సహాయం వాళ్ళే, నేను మాత్రం చెయ్యి, మీరు ఎంత ఏడుపు ఏడ్చినా నా గుండె కర్రగదు అంటారు. ఆ బాపతి వీళ్ళందరూ కూడా వీళ్ళ ముందే చనిపోతూ ఉంటారు, హాస్పిటల్ పాలవుతూ ఉంటారు, తినటానికి తిండి ఉండదు, ఉండటానికి ఇల్లు ఉండదు. కానీ మనం గమనించుకుంటే దేవుని బిడ్డలారా, వీళ్ళు శిలా హృదయము గలవారిగా ఉంటారు. మనం గమనించుకుంటే దేవాతి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నటువంటి మాట మనం గమనించుకుంటే, శిలా హృదయము కలిగిన వారు ఎవరైతే ఉంటున్నారో వీరి ఎంత ప్రార్థన చేసినా, ఎంతగా కన్నీరు కార్చినా, ఎన్ని బాధలు చెప్పినా కూడా వీరు కరగరు. ఇప్పుడు మన సహాయం దొరికిద్దా? దొరకదు. వారి దగ్గర ఏడుపు వ్యర్థమే, వారి దగ్గర కన్నీరు వ్యర్థమే, వారి రోదన వ్యర్థమే. కాబట్టి ఈయన యేసు ప్రభువారంటే శిలా హృదయం కలిగిన వాడిగా, ఎంతమంది తిట్టినా కొట్టినా కూడా, ఇంకా చెప్పాలంటే తన బ్రతుకును మార్చుకోకుండా ఉండేవాడు.